అరిజోనా ఎడారి మధ్యలో ఈ వింతైన అద్దాల కోటను చూశారా? ఇది మనుషులు భూమిని వదిలి వేరే గ్రహం మీద బ్రతకగలరా అని తెలుసుకోవడానికి 1991లో చేసిన అతిపెద్ద ప్రయోగం. దీని పేరే బయోస్పియర్ 2. సుమారు 3 ఎకరాల్లో గాలి కూడా చొరబడలేనంత సీల్ చేసిన ఈ ప్రదేశంలో అడవులు, ఒక మినీ సముద్రం, చిత్తడి నేలలు, ఎడారి, ఇలా భూమి మీద ఉండే వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా సృష్టించారు. 8 మంది వాలంటీర్లు బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా ఇందులో 2 ఏళ్లు గడపాలి. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఊహించని విధంగా లోపల ఆక్సిజన్ లెవెల్స్ 14% పడిపోయాయి. అంటే సముద్రమట్టం నుండి 13,000 అడుగుల ఎత్తులో ఉన్నంత కష్టంగా మారింది. తిండికి కొరత ఏర్పడి ఆకలికి తట్టుకోలేక ఆ 8 మంది మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. చివరికి బయట నుండి ఆక్సిజన్ పంపాల్సి వచ్చింది. ఈ ప్రయోగం ఫెయిల్ అయినా ఒక విషయాన్ని నిరూపించింది. టెక్నాలజీతో మనం వాతావరణాన్ని సృష్టించగలం, కానీ ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలి, నీటిని రీప్లేస్ చేయలేం. మనం మార్స్ మీద కాలనీలు కట్టాలంటే ఇలాంటి ఎన్నో సవాళ్లను దాటాలి. మరి మనం ఎప్పటికైనా మార్స్ మీద బ్రతకగలమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.